హాయ్ ఫ్రెండ్స్, బీజేపీ పార్టీలో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రాజా సింగ్ని పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? ఇది అమిత్ షా ఆడుతున్న గేమా? రాజా సింగ్ హిందుత్వం కోసం కొత్త పార్టీ పెడతారా లేదా శివసేనలో జాయిన్ అవుతున్నారా? ఓల్డ్ సిటీలో రాజా సింగ్కి బదులు అదే హిందుత్వాన్ని గట్టిగా వినిపించే వేరే నాయకుడు ఎవరో మీకు తెలుసా? గోషామాల్కి ఉప ఎన్నిక వస్తే ఈసారి ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మీ అందరికీ తెలుసు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని. అయితే ఇతర పార్టీల్లో ఆన్లైన్లో దీనిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీలో కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది రాజా సింగ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలంగాణ బీజేపీకి పెద్ద దెబ్బ అని, మరికొందరు అన్ని ఆలోచించే అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారని, అంతేకాకుండా ఓల్డ్ సిటీలో రాజా సింగ్ ప్లేస్లో వేరే బీజేపీ నాయకుడిని నిలబెట్టి గెలిపించుకునే సత్తా బీజేపీకి ఉందని, ఆ నాయకుడు ఎవరో కూడా అధిష్టానం డిసైడ్ అయ్యాకే బీజేపీ అధిష్టానం రాజా సింగ్ని పక్కకి పెట్టిందని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది అమిత్ షా, రాజా సింగ్ ఆడుతున్న గేమ్ అని అంటున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఉన్న అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా రాజా సింగ్ బీజేపీలో ఉంటూ సొంత పార్టీలోని కిషన్ రెడ్డిని మరికొందరు సీనియర్స్ని మీడియా ముందే విమర్శిస్తున్నారు. ఈ విషయంపై మాజీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా అనేక సార్లు మాట్లాడారు. పార్టీలో ఏమైనా గొడవలు ఉంటే పార్టీ సమావేశంలో మాట్లాడాలని, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవద్దని, అలాంటి వారిని పార్టీ క్షమించదని రాజా సింగ్ని ఉద్దేశించి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ప్రకటించగానే మళ్ళీ రాజా సింగ్ ప్రెస్ మీట్లో, నేను తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తే బీజేపీ పార్టీ ఆఫీస్లోకి రానివ్వలేదని ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. అయితే తెలంగాణ బీజేపీ పార్టీలో ఇంతకు ముందు రాజా సింగ్కి కిషన్ రెడ్డికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ఎంపీ బండి సంజయ్ కాంప్రమైజ్ చేశారని చెబుతుంటారు. కానీ ఇప్పుడు రాజా సింగ్ ఎవరి మాట వినేటట్లు కనిపించడం లేదని, పార్టీ లైన్ క్రాస్ చేశారని బీజేపీ కేంద్ర పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని సొంత పార్టీకే డ్యామేజ్ చేసేవారు ఎంత పెద్ద నాయకుడైనా క్షమించకూడదని రాజా సింగ్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. రాజా సింగ్ పెద్ద లీడర్ అని, గోషామాల్ కాన్స్టిట్యున్సీలో నిలబెడితే గెలుస్తానని, వేరే వారు గోషామాల్లో నిల్చున్నా ఓడిపోతారని, నన్ను ఎవరు ఏం చేయలేరని ధైర్యంతో రాజా సింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో సొంత పార్టీపై విమర్శలు చేశారని మరికొందరు చెబుతున్నారు. ఎంత పెద్ద నాయకుడైనా, గెలిచే దమ్మున్న నాయకుడైనా ఇలా సొంత పార్టీపై విమర్శలు చేసే వారిని వదిలేస్తే ముందు మరికొందరు కూడా ఇలా సొంత పార్టీ పైన చిన్న చిన్న వాటికి కూడా విమర్శలు చేసే అవకాశం ఉందని, కొంతవరకు పార్టీకి డ్యామేజ్ జరిగినా కానీ రాజా సింగ్ సస్పెండ్ చేయాలని కేంద్ర బీజేపీ పార్టీ లీడర్స్ జేపీ నడ్డా, అమిత్ షా ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాజా సింగ్ కొంతకాలంగా ఇలా విమర్శలు చేస్తుండటంతో ఇది గమనించిన కేంద్ర బీజేపీ రాజా సింగ్కి బదులుగా మరో నాయకుడిని ఓల్డ్ సిటీలో నిలబెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే రాజా సింగ్ అంటే హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్. మరి ఓల్డ్ సిటీలో రాజా సింగ్కి మించి ఎవరున్నారని వెతికి చూస్తే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి పేరు వచ్చేసి పండు యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘానికి మాజీ ప్రెసిడెంట్గా, ప్రజెంట్ గోల్కొండ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్గా పండు యాదవ్ పనిచేస్తున్నారు. గోషామాల్ నియోజకవర్గం లోకల్లో ఉంటున్న యాదవ్కి ఓల్డ్ సిటీలో హిందువుల్లో మంచి పేరుంది. అంతేకాకుండా ఓల్డ్ సిటీలో ఉన్న యాదవ్ ఓట్లు, బీసీ ఓట్లు కూడా కొంతవరకు పండు యాదవ్కి ప్లస్ అవుతాయి. దీంతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సపోర్ట్ పండు యాదవ్కి గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రెండో పేరు వచ్చేసి బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మాధవీలత. హిందుత్వాన్ని గట్టిగా వినిపించడంతో పాటు అనర్గళంగా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు భాషలను అవలీలగా మాట్లాడటంతో పాటు కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేయగల నాయకురాలు. అంతేకాకుండా ఓల్డ్ సిటీలో 2 ఎన్జిఓలు నడుపుతూ హిందువులతో పాటు పేద ముస్లిం మహిళలకు కూడా కొంతవరకు మాధవీలత దగ్గరయ్యారు. మాధవీలత నడుపుతున్న విరించి హాస్పిటల్ ద్వారా ఓల్డ్ సిటీలోని పేద ముస్లిం మహిళలకు, పిల్లలకు ఫ్రీగా హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఎలక్షన్లో డబ్బు పెట్టగల నాయకురాలు కూడా. వీటితో పాటు ఇటు రాష్ట్ర బీజేపీ లీడర్స్, అటు సెంట్రల్ బీజేపీ లీడర్స్ మరియు ఆర్ఎస్ఎస్ నుండి కూడా మాధవీలతకు మంచి కాంటాక్ట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పబ్లిక్ రిలేషన్స్లో కూడా మాధవీలత ముందున్నారు. దీనికి నిదర్శనం 2024లో హైదరాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ తరపున అసాదుద్దీన్ ఓవైసీకి మాధవీలత గట్టి ఛాలెంజ్ విసిరారు. మొదటిసారి హైదరాబాద్ ఎంపీగా టికెట్ తెచ్చుకున్న మాధవీలత యూట్యూబ్,
ఫేస్బుక్, ఇన్స్టా లాంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లోకల్ టు నేషనల్ మాధవీలత ట్రెండ్ అయ్యారు. అది మీకు గుర్తే ఉండుంటుంది. ఇంతలా అంటే మాధవీలత ఒక నేషనల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన ప్రధాని మోదీ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతారు. ఓల్డ్ సిటీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి సబ్జెక్ట్ అయినా మాధవీలత అనర్గళంగా మాట్లాడగలరు. అంతేకాకుండా ఆమెకున్న మరో బలం గ్రౌండ్ లోకి వెళ్లి కూడా పోరాడగలదు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో రీసెంట్ గా ఒక అపార్ట్మెంట్ లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ఓల్డ్ సిటీలోని శివాలయానికి చెందిన భూ ఆక్రమణలో మాధవీలత గ్రౌండ్ కి వెళ్లి ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. అయితే ఇవన్నీ మాధవీలతకి ఉన్న బలాలు అని చెప్పొచ్చు. కానీ ఎంత డబ్బు ఉన్నా, పోరాడే శక్తి ఉన్నా గానీ గోషామాల్ ఏరియాలో రాజాసింగ్ హిందుత్వ బ్రాండ్ గా చాలా గట్టిగా, చాలా సంవత్సరాలుగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. అంతేకాకుండా ఈ గోషామాల్ ఏరియాలో డబ్బులు పెట్టి ఓట్లు కొనేటట్టు అయితే రాజాసింగ్ గెలవరు కూడా. అక్కడ రాజాసింగ్ ఉన్న బలం హిందుత్వం. ఇది చెప్పడమే కాకుండా రాజాసింగ్ ఆచరణలో చేసి చూపిస్తారు. గో హత్యలు జరుగుతుంటే ఇంట్లో ఉండి లేదా ఆఫీస్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పే లీడర్స్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ రాజాసింగ్ మధ్యరాత్రి కూడా ఒంటరిగా బుల్లెట్ మీద బయలుదేరి హైవేలో అక్రమంగా తీసుకువెళ్తున్న గోవులని రక్షించారు. అంతేకాకుండా బక్రీద్ టైంలో ముస్లింలు చేస్తున్న గోవధపై ఓల్డ్ సిటీలో తన బుల్లెట్ పైన తిరుగుతూ అనేక వీడియోస్ చేశారు. అంతేకాకుండా అక్రమంగా గోవధ చేస్తున్న అనేక మంది ముస్లిం పైన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫైల్ చేశారు. ఎన్నోసార్లు రాడికల్ ముస్లిమ్స్ అటాక్స్ నుంచి రాజాసింగ్ తప్పించుకున్నారు. ధైర్యవంతుడు, నిజమైన హిందుత్వవాది. ఇది రాజాసింగ్కి ఉన్న మొదటి బలం. రెండవది వచ్చేసి రాజాసింగ్ కమ్యూనిటీ. ఓల్డ్ సిటీలో ఉన్న హిందువుల్లో ఎక్కువ శాతం నార్త్ ఇండియాకి చెందిన లోదా కమ్యూనిటీ. రాజాసింగ్ ఈ కమ్యూనిటీకి చెందిన వారే. మూడో బలం నియోజకవర్గంలోని అందరికీ అందుబాటులో ఉండటం. మీ దగ్గర ఎమ్మెల్యే రాజాసింగ్ కాంటాక్ట్ నంబర్ ఉంటే, నిజంగా మీకు ఏదైనా పని ఉంటే కాల్ చేసి చూడండి. ఇమ్మీడియట్ గా మీ ప్రాబ్లంపై రాజాసింగ్ మాట్లాడతారు. ఈ మూడు బలాలతో గోషామాల్లో ప్రతిసారి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుండి సస్పెండ్ అయిన రాజాసింగ్ విషయంలో బీజేపీ లీడర్ల విషయం పక్కన పెడితే రాష్ట్రంలోని ప్రజలు, ప్రత్యేకంగా బీజేపీ ఫ్యాన్స్ మాత్రం రాజాసింగ్ బీజేపీ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా వేరే పార్టీలోకి వెళ్ళినా గానీ రాజాసింగ్ అక్కడ అడ్జస్ట్ కాలేరని చెబుతున్నారు. ఫైనల్ గా అందరూ చెప్పేది మాత్రం రాజాసింగ్ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే కొందరు చెప్తున్నట్లు హిందుత్వం మీద రాజాసింగ్ సపరేట్ పార్టీ పెడతారని అంటున్నారు. కానీ ఒక పార్టీ పెట్టడానికి అయ్యే ఖర్చు వేల ఉంటే దాన్ని నడపడానికి మాత్రం కోట్లలో ఖర్చు అవుతాయి. రాజాసింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన సంపాదించుకుంది హిందువుల గుండెల్లో ప్రేమ మాత్రమే. పార్టీ పెట్టేంత డబ్బు రాజాసింగ్ దగ్గర లేదు. అంతేకాకుండా గోషామాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ కాంట్రాక్టర్ను బెదిరించాడు, ఈ దందా చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు అనే న్యూస్ ఎప్పుడు కూడా ఎవరు వినలేదు. కాబట్టి రాజాసింగ్ కొత్త పార్టీ పెడతారు అనేది వట్టి అబద్ధం, ఓన్లీ రూమర్స్. ఇక మిగిలిన ఆప్షన్ వేరే పార్టీస్లో రాజాసింగ్ జాయిన్ అవ్వడం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీ సెక్యులర్ మరియు హిందుత్వానికి పూర్తి వ్యతిరేకమని రాజాసింగ్ అనేక సార్లు కాంగ్రెస్ చేస్తున్న హిందూ వ్యతిరేక రాజకీయాలపై పోరాడారు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీతో కలిసి ఉంది. ఎంఐఎం పార్టీకి రాజాసింగ్కి మధ్య పచ్చి గడ్డి వేస్తే కూడా మండిపోయే అంత శత్రుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్లోకి రాజాసింగ్ వెళ్లే అవకాశమే లేదు. ఇక మిగిలిన ఆప్షన్ బీఆర్ఎస్. కేసీఆర్, కేటీఆర్ పై కూడా రాజాసింగ్ ఓల్డ్ సిటీలో హిందువులకి జరుగుతున్న అన్యాయాలపై అనేక సార్లు పోరాడారు. అంతేకాకుండా హైదరాబాద్లో హిందూ దేవుళ్లపై మునావర్ ఫారూక్ చేస్తున్న కామెడీ షోకి అప్పటి మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ పర్మిషన్ ఇవ్వడంపై కూడా రాజాసింగ్ పెద్ద యుద్ధమే చేశారు. దీనిపై కేటీఆర్ కూడా రాజాసింగ్ పై అనేక విమర్శలు చేశారు. మరో హిందూ పార్టీ శివసేన. అయితే ఒకప్పటి శివసేన పార్టీ వేరు, ఇప్పటిది వేరు. ఎందుకంటే హిందుత్వాన్ని పక్కన పెట్టి రెండు ముక్కలుగా చిరిగిపోయిన శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఇండి కూటమిలో ఉంది. పైగా రాజాసింగ్ కి అస్సలు పడని ముస్లిం మైనారిటీ పాలిటిక్స్ ని శివసేన నడుపుతుంది. కాబట్టి రాజాసింగ్ శివసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశమే లేదు. ఇక మిగిలినది తెలంగాణలో లీడర్ లేని కానీ క్యాడర్ ఉన్న పార్టీ ఒకటే, టీడీపీ. అయితే రాజాసింగ్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన పార్టీ కూడా టీడీపీనే. దీనికి వెళ్లే అవకాశం ఉందని, టీడీపీ కూడా తెలంగాణలో ఒక సీట్ షూర్ షాట్ గా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి రాజాసింగ్ని మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాబట్టి కూటమి పార్టీ అయిన బీజేపీ నుండి బయటకు వచ్చిన లీడర్ రాజాసింగ్కి టీడీపీ అవకాశం ఇస్తుందా? అలా ఇస్తే కూటమి నిర్ణయాన్ని ఎదిరించినట్లే అని కొందరు అంటున్నారు. కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ వరకే. అంతేకాకుండా రాజకీయాల్లో ఏ రాష్ట్రం లెక్కలు ఆ రాష్ట్రానికే ఉంటాయి.
ఈ ఈక్వేషన్లో చూస్తే టీడీపీ రాజాసింగ్కి రెడ్ కార్పెట్ పరిచి ఇన్వైట్ చేయవచ్చు. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ని, మోదీని, అమిత్ షాని ఎదిరించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోగలరా అంటే కాదనే చెప్పాలి. మోదీని, అమిత్ షాని కాదని చంద్రబాబు డిసిషన్ తీసుకోరు. ఇంకా రాజాసింగ్కి మిగిలిన ఆప్షన్ ఇండిపెండెంట్గా నిలబడమే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోషామాల్లో ఉప ఎన్నిక వస్తే ఎంఐఎం కూడా గెలిచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు గోషామాల్లో హిందూ ఓటర్స్ మొత్తం వన్ సైడ్గా రాజాసింగ్ ఓటు వేసి గెలిపించారు. కానీ ఈసారి రాజాసింగ్తో పాటు బీజేపీ నిలబెట్టే క్యాండిడేట్ హిందూ ఓట్లను చీల్చి గోషామాల్లో ఎంఐఎం జెండా ఎగురవేయడం ఖాయం. గోషామాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే సెంట్రల్ బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్స్ని దించే అవకాశం ఉంది. రాజాసింగ్ రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే మాధవి లతని నిలబెట్టి పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయిస్తారని కూడా చెబుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నికను కేంద్ర బీజేపీ సీరియస్గా తీసుకుంటుంది. రాజాసింగ్ ఒక హిందూ బ్రాండ్ అయితే ఆయనకు పోటీగా 3 హిందూ బ్రాండ్స్ని దించే అవకాశం ఉంది. ఒకసారి రాజాసింగ్ లాంటి లీడర్ ఓడిపోతే ముందు బీజేపీ పార్టీలో ఏ లీడర్ అయినా పార్టీ లైన్ క్రాస్ చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తారని, రాజాసింగ్ లాంటి వాడిని బీజేపీ పక్కకు పెట్టిందని, మనం ఎంత అనుకుని సైలెంట్గా ఉంటారని, అందుకే సెంట్రల్ బీజేపీ రాజాసింగ్ పై ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని పార్టీ నుంచి రాజాసింగ్ని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ పార్టీ గుర్తుపై గోషామాల్ ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయమని రాజాసింగ్కి కేంద్ర బీజేపీ పార్టీ నుండి ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు గోషామాల్కి కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ దంగల్లో రాజాసింగ్ టీ బీజేపీ ఎవరిది పై చేయి అవుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 2 ఉప ఎన్నికలు టీ బీజేపీ పార్టీ కొత్త ప్రెసిడెంట్గా వచ్చిన రామచంద్ర రావుకి కూడా ఒక ఛాలెంజ్గా మారుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన టీబీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయం మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.